బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. ఇక రహీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో రహీల్ ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ అసలు నిందితుడు రహీల్ గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక యాక్సిడెంట్ తర్వాత రహీల్ దుబాయ్ పారిపోయాడు. 2024 ఏప్రిల్ 8 సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రహీల్ ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. ఇక రహీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొడుకు షకీల్ కొడుకు అయినటువంటి రహీల్ కి సంబంధించినటువంటి కేసు హైకోర్టుకు చేరింది. దాదాపు కేసుకు సంబంధించి బంజారాహిల్స్ లో జరిగినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదం నేపథ్యంలో కూడా ఓవర్ స్పీడ్ నడుపుతూ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి రోడ్లపై ఓవర్ స్పీడ్ నడుపుతూ కూడా కేసు బుక్ అయిన విషయం మనందరికీ తెలిసింది. అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కి ఆల్మోస్ట్ కార్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి కేసులో హైకోర్టులో బెయిల్ మంజూరు కోసం అప్లై చేయగా ఈ బెయిల్ ను నిరాకరిస్తూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడు తప్పించేందుకు ప్రయత్నించగా రహీల్ దీంట్లో దాఖలు చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఈ కేసులో రహీల్ కి సంబంధించి తప్పించడానికి తన బంధువుల ఇంట్లో పనిచేసేటువంటి మరొక వ్యక్తి కారు నడిపినట్టుగా కూడా చిత్రీకరించే విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి నడిపిన కారు వ్యక్తికి సంబంధించినటువంటి సీసీ ఫోటోల ఆధారంగా కూడా కారు నడిపింది బోధన ఎమ్మెల్యే కొడుకే అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కొడుకే అంటూ కూడా పోలీసులు గుర్తించిన తర్వాత రహీల్ ని దాదాపు ఆయన దుబాయ్ కి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు పారిపోయినటువంటి నేపథ్యంలో కూడా 2024 ఏప్రిల్ 8 సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రైలును అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగిస్తా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కేసును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్ లో ఏదైతే ఈ ప్రస్తుతం ప్రజాభవన్ అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ పోలీసులకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా సహకరించాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.